ఏడికి వస్తున్నావు బిడ్డ? ఉన్నదే ముడ్డంత జాగా, ఆ ముడ్డంత జాగా నువ్వు నా మీదకి వస్తున్నావు. ఇక్కడ ఉన్నది ఈ పొక్కంత జాగలా ఆడు నా మీదకి వస్తుండు. పోదాం మన ఆఫీస్ దగ్గరనో ఇంటర్వ్యూకి వస్తాను క్లియర్గా చూపించాను. అది మాత్రం చాలా డేంజర్ అంటే డేంజర్. డెలివరీ బాయ్ అంటే అందరూ చిన్న చూపు చూస్తారు, కానీ డెలివరీ బాయ్ చూపు అవసరం లేదు. ఎందుకంటే డెలివరీ బాయ్ అనేది వాడు ఏదో ఒక పని చేసుకుంటా వాళ్ళ ఇంట్లోని ముంబడికి తీసుకోవాలి అనితోనే చూస్తుంది. కానీ ఓ డెలివరీ బాయ్ వస్తే మీకు ఒక స్టోరీ చెప్తాను నేను. ఎందుకంటే నేను బాదుపల్లిలో డెలివరీలు చేస్తా. మా అప్పు ఉండేదేమో మైసమ్మ కూడా తెలుసు. అంటే గుళ్ళపోతే ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది లేదు. మైసమ్మ కూడా అంటే అందరికీ ఐడియా ఉంటుంది ఎట్లయినా. అంటే అందరూ అడవులు ఉంటారు, ఏముంటారు అందరికీ తెలుసు మీకు. ఇది వాటర్ ట్యాంక్ ఇంకా ఆగది కాబట్టి మనమే ఆగాలి. చూసిరా ఎట్లుందో సరి కొన్ని తొక్కు. పదుపల్లిలో ఒక అపార్ట్మెంట్ విల్లా ఉంటుంది, కేవీఆర్ విల్లా అని. దాని పక్కన అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్ పేరు నుంచి ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పాలో నేను. ఫ్లాట్ నెంబర్ కూడా పేరు ప్రియాంక అని వస్తుంది వాళ్ళది. అంటే రెగ్యులర్ ఏం రాదు, ఈ మధ్య రీసెంట్లీ వస్తుంది. అంటే ఏం చేసిందంటే కస్టమర్ ఇప్పుడు డోర్ స్టెప్ డెలివరీ వచ్చింది అమెజాన్లో. డోర్ స్టెప్ డెలివరీ పెట్టుకున్నప్పుడు మేము మీ ఇంటికి కొట్టుకు వచ్చిస్తాం, కానీ మీ ఏంటిది మెట్ల కాడ ఉండి మీకు ఫోన్ చేసి రావాలంటే రాము. అయితే ఏమైంది నాకు తెలియకుండా నేను డైరెక్ట్ వెళ్ళిపోయినా. అది ఇంటి కూడా మేము డైరెక్ట్ వెళ్ళిపోయినా. డైరెక్ట్ వెళ్ళిపోగానే ఆమె ఏమంటే డోర్ తీసి మీరు డెలివరీ బాయ్లో ఇంత దూరం రావద్దు, మీరు ఏంటిది మీది అంతా నాన్ సెన్స్, మీరు ఏంటిది మీరు డెలివరీలు చేసేటోళ్ళు దూరం ఉండాలా, మాకు ఇంటి ముంగడికి రావద్దని అంటారు డైరెక్ట్. నేను ఏమడిగినా ఆమెనంటే మీరు డెలివరీలు పెట్టుకున్నప్పుడు మరి ఎందుకు డోర్ స్టెప్ డెలివరీ పెట్టుకు, కింద సెక్యూరిటీ కానీ ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం కదా అని చెప్పి నేను అన్న. మీరు మాకు కిందనే ఉండి కాల్ చేయాలంట ఆమెకి, ఆమె యువరానికి కిందనే ఉండి కాల్ చేయాలంటే నంబర్ బ్లాక్లో పెట్టుకుంటారు. మీకు నచ్చినట్టు ఫోన్ చేస్తారు. మేము ఒక్కొక్కసారి డెలివరీ అటెంప్ట్ కొడితేనేమో టీఓసీ కాల్ చేస్తారు. టీఓసీ కాల్ చేసి మీరు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు మమ్మల్ని తెంగి చేసిన వాళ్ళు కూడా మమ్మల్ని తెంగి నువ్వు నంబర్ బ్లాక్లో పెట్టుకుంటావు. పోయి నంబర్ బ్లాక్లో పెట్టుకొని నంబర్ బ్లాక్లో పెట్టుకుంటావు. టెక్స్ట్ మీద టెక్స్టింగ్ చేస్తే టెక్స్టింగ్ చూడవు, ఏం చూడవు. కానీ నువ్వు ఇంటి ముంగడికి రావద్దు, మేము డెలివరీ బాయ్ అంటే నీకు అంత చిన్న చూపా. అమ్మా గేట్ అయితే ఓపెన్ ఉంది బయట. అది చెప్పాలి. ఇది ఏంటంటే బొలారం రైల్వే క్రాస్ గేటు పడ్డదంటే నాన్న తాగదు. కానీ గేట్ అంటే లోడ్ ఎంత వస్తుంది, ఎంత రిసీవ్ చేస్తారు, ఇట్లా డైలీ మీకు అప్డేట్ పెట్టిస్తాను. అమెజాన్లో ఏం డౌట్స్ ఉన్నామని నాకు కాల్ చేసి అడగచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్లు గిఫర్లు అవన్నీ నాకు డెలివరీ ఏంటంటే ఇప్పుడు మీకు డెలివరీ మీ పార్సల్ వచ్చేది, అవుట్పుట్ డెలివరీ అని వచ్చింది. దానికి కూడా డెలివరీ డన్ కొట్టేసి తెలిపోయినా అనుకో, నేను ఈ ఏరియా వరకే అనుకున్నా. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పిన్ కోడ్ ఉంటుంది. ఆ పిన్ కోడ్ బట్టి బొలారమైనా ఇతర బజార్ లాల్ బజార్ తిరుమలగిరి ఇటు అక్కడ రేపు తిరుమలగిరి రేపు కౌకూరైనా కానీ కౌకూరి అయితే అందరు మామూలు ఇటు గుండెపుదంపల్లికి ఎట్టయినా సింహాపూరి, నామిక్పేట్, ఇటు కండ్లకోయ, అటువెల్లి, ఇటు గని మైసమ్మ, మల్లారెడ్డి హాస్పిటల్కి మల్లారెడ్డి చూపిస్తావా. అదైతే కొత్తగా ఓపెన్ చేసిన అనుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా మీ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినాను. ఇంకేంటి అందరూ బ్లాక్ మనీ అనుకుంటా. ఫోన్ గ్యాలక్సీ మేము ఫస్ట్ డెలివరీ కొట్టినప్పుడు అంతా జంగల్ ఉంటుండే, చెట్లు గిట్లు కొబ్బరిలో రాళ్ళు మీరు అంతా దిగిపోతుంది. పనిస్తా పరమాత్మలు వేస్తున్న పైసలు బాగా పైసలతోనే అన్న అవుతాయి. ఇవి అందరి పైసలతోనే అన్న అవుతున్నాయి. గుల్లపుదంపల్లి విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. గుల్లపుదంపల్లిలా
పినపల్లి ఎక్కడ అంటే ఇది క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ, ఇదే గ్రౌండ్ ఉంటుంది, అది గవర్నమెంట్ మార్క్ కొట్టేస్తారు కాబట్టి ఇదే క్రికెట్ గ్రౌండ్. మన సాయిడాబా ఈ పక్కన వచ్చింది అయ్యా. మాకు రోజు ఇక్కడికి 2000 నుంచి 2500 వరకు లోడ్ వస్తుంది. ఇగో ఇది ఎస్ఎండి వ్యాన్. మంట పెట్టుకొని అతను ఏదో కూర్చుంది కాబట్టి మనం కూడా మంటతానికి పోయి ఒక 2 నిమిషాలు కూర్చుంది. మా ఆఫీస్ ఈ డబ్బులన్నీ ప్యాకెట్లు వస్తాయి కాబట్టి ఇవన్నీ స్టార్టింగ్ చేసే ఏరియా స్టార్టింగ్ చేస్తాం. ఇవన్నీ కొంచెం మంచి వాళ్ళ ఇప్పటికి 115 ప్యాకెట్లు ఏమో ఉన్నాయి. ఇట్లా పోవాల్సి వస్తుంది మనం. పెట్రోల్ కూడా అయితే ఓపించుకున్నాం. లెట్స్ స్టార్ట్ ద డెలివరీస్. ఇప్పుడు మేము ఎట్లా డెలివరీ చేస్తాం మేము కథ. మాకు రోజు ఒక డెలివరీకి మాకు 16 రూపీస్ ఇస్తారు. అట్లంటే మనకు రోజు మన ఇన్కమ్ ఎంత అవనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి ఇప్పుడు మనం ఎటు పోతున్నామంటే మైసమ్మ గూడకి బాదుర్పల్లి పోయి, బాదుర్పల్లిలో కొన్ని విలా ఇందిరమ్మ కాలనీ ఉంటాయి. మనం అవి ఎట్లా డెలివరీ చేస్తాం. కస్టమర్ మమ్మల్ని ఎట్లా సతాయిస్తారో మీకు నేను చూపిస్తా. ఇది గుండ్లపోతే పది మీకు కానీ మనం పోతాం అనమాట. సరే నేను మీ మైసమ్మ గూడ కాడికి వచ్చి మీకు నేను మళ్ళీ చూపిస్తా. మైసమ్మ కూడా మీకు ఈవినింగ్ టైంలో చూపిస్తాను. మైసమ్మ కూడా ఈవినింగ్ టైంలో ఎట్లుంటుంది, మార్నింగ్ టైంలో ఎట్లుంటుంది అనేది. మనమైతే మైసమ్మ కూడా వచ్చేసినాం కానీ మైసమ్మ కూడా ఇప్పుడు టైం 10 నేను మళ్ళీ ఈవినింగ్ 4 o'clock అట్లా మళ్ళీ వస్తా. 3:30 4 o'clock వచ్చినంటే మీరు ఇప్పుడు ఇంత ఈజీగా అయితే వెళ్తున్నాము కానీ అంత ఈజీగా అయితే పోము, అంత ఈజీగా అయితే పోలేము. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ స్వామి వాళ్ళు అందరు శబరి వెళ్తున్నారు కూడా. స్వామి శరణమయ్యప్ప. అందరు స్వామి వాళ్ళు శబరి వెళ్తారు వీళ్ళు. ఇగో డ్రైవర్ షాప్లోకి అయితే చాలా డేంజర్. రైడర్ కొట్టుకొని వచ్చింది అంతా మైసమ్మ కూడా. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి మెయిన్ క్యాంపస్ అయినా, మల్లారెడ్డి గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్. ఆవు బాయ్ ఆగలేరు, తినలే కానీ ఆకలి అవుతుంది. తినాలంటే టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. మంచి ఇంకోటి వస్తుంది ముంగట లెఫ్ట్ సైడ్లో, అది కూడా మీకు చూపిస్తాను నేను. సూపర్ రా బిడ్డు. ఇది ఒకటి మీకు డౌట్ రావచ్చు, అందులోకి మీరు ఓలేరా డెలివరీ బాయ్స్ అంటే పోతాము కానీ అది టైమింగ్ ఉంటుంది. ఇక్కడ కుప్పలు దాచినాము. రైట్ అండ్ లెఫ్ట్ ఎటైనా సరే కానీ ఇదైతే చాలా డేంజర్ అంటే డేంజర్ రూట్. ఎందుకంటే నేను డైలీ ట్రావెల్ చేస్తా ఈ రూట్లో కానీ డేంజర్. ఇది రోడ్ తక్కువ ఉండదు, ఏం తక్కువ ఉండదు. చూడండి రోడ్ తక్కువ ఉండదు, తక్కువ ఉండదు, ఏం కాదు. నేను మీకు ఇప్పుడే చెప్తున్నా కదా ఈ రూట్లో ఏం కాదు. ఏమన్నా గుంతలు పడ్డా అంటే చిన్నది గుంత జన్మని ఒకేసారి వచ్చేసరికి. ఇదే మనం డెలివరీ చేసే అపార్ట్మెంట్ బాదుర్పల్లి ఎగ్జాక్ట్లీ ఎస్వి హాస్పిటల్ ఉంటుంది. ఈ హాస్పిటల్ ఆపోజిట్లో డెలివరీ చేసినామంటే ఈ అపార్ట్మెంట్ కదా. 1 2 3 4 5 6 ఈ అపార్ట్మెంట్ ఉంటాయి. ఇన్నే 6 డెలివరీస్ చేసినాం అనమాట. ఈ 6 అంటే మనకు ఒక్కటికి 16 రూపీస్ లాగా వస్తుంది. నెక్స్ట్ విల్లాకి ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడు. ఇది బాదుర్పల్లి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్. నేను ఆపోజిట్లోనే ఉంటుంది ఇక్కడ టైటాన్ క్లాస్ అని. ఇందులో ఒకటే ఉంది. సెక్యూరిటీతో దిమాగ్ ఖరాబ్. ఇప్పుడు అరే ఒకటి వచ్చింది అప్రూవల్ ఇచ్చేదాకా పంపాడు. ఉన్నాడా సెక్యూరిటీ లేడైతే దెంగేద్దాం మనం. బాయ్ చెప్పేదా సెక్యూరిటీ బాయ్. ప్యాకెట్ కీపాక తిరగకాలనే ప్యాకెట్ చూపించేది ఇప్పుడు. వెనక
కాల్ చేస్తే ఏమన్నాడంటే మేమేం బుక్ చేసినామో చెక్ చేసుకుంటా బ్రో అన్నాడు. చెక్ చేసినట్టు బ్రో నేనేం బుక్ చేయలేను, ఇది నాది కాదు అన్నాడు. మళ్ళీ సరే నీది కదా ప్రీపెయిడ్ ప్యాకెట్ అని చెప్పి డన్ కొట్టేసిన. టెన్షన్ లేదు. శ్రీరామ్ విల్లాల సెక్యూరిటీ మా జాకీ ఎంట్రీ ఏమని ఫోన్ ఇస్తుంది. ఇంకా అపార్ట్మెంట్ ఇంకా బ్లాక్స్ ఉన్నాయి, ఇంకా డెలివరీస్ ఉన్నాయి. మనం ఎంట్రీ చేయగానే అన్న అలా వచ్చేస్తుంది. అలా కొట్టేసి అన్నకు ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయాం. భయ్యా ఇంటర్ అయితే అయిపోయినాం అన్నమాట. మనం డెలివరీ చేసే బ్లాక్ అయితే ఇదే ఎఫ్ బ్లాక్. ఈ పక్కనది అయితే ఎఫ్. ఇదిగో ఇవన్నీ పార్సల్స్ మనం ఎఫ్ బ్లాక్లో డెలివరీ చేయాలి. ఇది ఎఫ్ బ్లాక్ ఇంత పెద్ద 8 ఫ్లోర్లో ఉంటుంది. సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది, సర్వీస్ లిఫ్ట్లోనే పోవాలి. వేరే వేరే లిఫ్ట్లో పోతే బి బ్లాక్ అయిపోయింది, ఈ బ్లాక్ కూడా అయిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళాల్సింది సి బ్లాక్. సి బ్లాక్ ఇంకా డి సిడి. సిడీలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు డి బ్లాక్లోకి వచ్చేసాం. డి బ్లాక్లోకి వచ్చేసి 8th ఫ్లోర్ వచ్చేసాం. 8th ఫ్లోర్ పోవాలి. 801 బ్లాక్. డి బ్లాక్ మొత్తం 8th ఫ్లోర్లో వ్యూ చూసుకో ఎట్లుంది. ఇది మొత్తం బాదుపల్లి విలేజ్. మన రూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం డెలివరీ చేసిన అపార్ట్మెంట్ ఇదే. మన రూట్ అయిపోయింది. మల్లారెడ్డి గర్ల్స్ హాస్టల్ ఇది. మల్లారెడ్డి హాస్టల్. ఇది గ్రౌండ్ వాలీబాల్ అన్న ఆడతారు ఇక్కడ. ఈయన పేరు శేఖర్. ఈయన మొత్తం మా ఆఫీస్లో క్యాషియర్. ఒకసారి గల్ల డబ్బా చూపానా? ఇగో ఆయన రమేష్ మీకేమైనా డ్యూటీలు కావాలంటే ఈ అన్నతానికి వచ్చి నా పేరు చెప్పు, డ్యూటీలు పెట్టుకుంటాడు. అన్న పెట్టుకుంటా పెట్టుకో. డెలివరీ బాయ్స్ మంచిలో పెట్టుకో. పైసలు